సినీ లవర్స్కి అతిపెద్ద గుడ్ న్యూస్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఐమాక్స్ స్క్రీన్తో వారణాసి స్పెషల్ అనౌన్స్మెంట్. రాజమౌళి లక్ష్యం, సినీ ప్రియుల స్వప్నం. ఇంతకీ ఇన్ని రోజులు కలలు కన్నా ఈ స్క్రీన్ ఏంటి? దానికి వారణాసికి ఎందుకంత స్పెషల్? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు మూవీ లవర్స్కి గుడ్ న్యూస్. ఒకప్పుడు అద్భుతమైనటువంటి అనుభూతిని పంచిన ఐమాక్స్ ఫార్మాట్ మళ్ళీ అందుబాటులోకి రాబోతుంది. దాదాపు పుష్కర కాలం తర్వాత హైదరాబాద్లో సరికొత్త వినోదాన్ని అందించడానికి ఐమాక్స్ స్క్రీన్ రెడీ అవుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈ విషయాన్ని ఏఎంబీ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఏఎంబీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఐమాక్స్లో సంయుక్తంగా ఐమాక్స్ స్క్రీన్ను హైదరాబాద్కు తీసుకొస్తున్నాయి. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ 70mm థియేటర్లో ఐమాక్స్ ఏర్పాటు చేయబోతున్నారట. మ్యాక్స్ పిక్చర్ అండ్ దాని తర్వాత మ్యాక్స్ సౌండ్, దాని తర్వాత మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ ఐమాక్స్ని పరిచయం చేయబోతున్నామంతా త్వరలో హైదరాబాద్లో మాత్రమే అని కూడా ఏఎంబీ సినిమాస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. లేటెస్ట్ కాలంలో భారీ బడ్జెట్ సినిమాలని ఐమాక్స్ ఫార్మేట్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్కు ప్రత్యేకంగా ఐమాక్స్ కోసమే షూట్ చేస్తున్నారు. కాకపోతే అలాంటి సీన్స్ని విజువల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో అందుకు సరిపోయేటువంటి స్క్రీన్స్ లేవు. అయితే ఇప్పుడు హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ఐమాక్స్ స్క్రీన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఏ ఫార్మేట్ను ఏర్పాటు చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. జనరల్గా విదేశాల్లో ఫ్లాట్ ఐమాక్స్ స్క్రీన్లు 1.90:1 రేషియోలో ఉంటాయి. ఐమాక్స్ 1.43:1 రేషియోలో ఉంటుంది. దీన్నే ట్రూ ఐమాక్స్ అని కూడా అంటారు. ఇండియాలో అహ్మదాబాద్ సైన్స్ సిటీలో మాత్రమే ట్రూ ఐమాక్స్ స్క్రీన్ ఉంది. మరి ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏ రేషియోతో స్క్రీన్ ఏర్పాటు చేస్తారన్నది క్వశ్చనింగ్గానే ఉండిపోతుంది. అయితే ఐమాక్స్ ఏర్పాటుపై వారణాసి టీం కూడా స్పందించింది. 2027 ఏప్రిల్ 7న హైదరాబాద్లోని ఐమాక్స్లో వారణాసి సినిమాని ఆస్వాదించండి అని కూడా ఎక్స్పో వేదికగా పోస్ట్ చేసింది. వారణాసితో పాటుగా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యేటువంటి స్పిరిట్, డ్రాగన్, రాకా వంటి భారీ సినిమాలకు కూడా ఐమాక్స్ ఫార్మేట్లో షూట్ చేస్తున్నారు. తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ లేనటువంటి చర్చ జరుగుతున్నది. లేటెస్ట్గా ప్రొడ్యూసర్ ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ మా ప్రతినిధికి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా దీని గురించే సంకేతం ఇవ్వడంతో సినీ ప్రియుల సంతోషం పట్టరానిదిగా ఇప్పుడు మారిపోయింది. నేడో రేపో అనౌన్స్మెంట్ రావడం ఖాయమని ఎదురు చూస్తున్నటువంటి టైంలోనే ఆ టైం వచ్చేసింది. ఈ గుడ్ న్యూస్ ప్రపంచానికి పంచుతూ ఏఎంబీ యాజమాన్యం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. అయితే ఇది రాజమౌళి సుదీర్ఘంగా కన్నటువంటి కళ. కేరళ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐమాక్స్ దేశంలో అధిక రెవెన్యూ తెచ్చేటువంటి టాలీవుడ్కు లేకపోవడం అందరూ లోటుగా ఫీల్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అది నెరవేరేటువంటి దిశగా అడుగులు పడడం మంచి విషయమే. అసలు విశేషం ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏర్పాటు కాబోయేటువంటి ఏఎంబీ క్లాసిక్ సముదాయంలో ఈ ఐమాక్స్ రాబోతోంది. ఈ మేరకు ఒప్పందం జరిగిందని కూడా నిన్న లేటెస్ట్గా ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో వచ్చేసింది. అయితే రాబోయే సంవత్సరం కాలంలో మొత్తం 3 కొత్త ఐమాక్స్లు రాబోతున్నాయట. వాటిలో 2 హైదరాబాద్కి, మిగిలింది ఇంకొక కొత్త నగరానికి ఇస్తారట, అది వేరే విషయం. బట్ 2026 చివరిలో ఏఎంబీ క్లాసిక్ కనుక స్టార్ట్ అయిపోతే విజువల్ గ్రాండియర్ వారణాసిని ఫ్యాన్స్ అందులోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరొకటి 2028 ప్లానింగ్లో ఉందట. ఇది ఎక్స్పీరియన్స్ పరంగా ఐమాక్స్లో చూసినటువంటి ఫీలింగ్ మిగిలినటువంటి వాటిలో రాదు. సౌండ్, విజువల్స్ కావచ్చు, డీటెయిల్స్ దీంట్లో ఇంకో స్థాయిలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకే ఇంత డిమాండ్ నిర్వహణ పరంగా కూడా ఐమాక్స్లో చాలా ఖరీదైనటువంటి వ్యవహారం. లైసెన్స్ కోసమే లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రొజెక్టర్ విలువ కోట్లలోనే ఉంటుంది. చిన్న రిపేర్ ఏదైనా వచ్చినా దానికి అయ్యేటువంటి ఖర్చు మామూలుగా ఉండదు. ఇప్పుడున్నటువంటి రెగ్యులర్ టికెట్ రేట్లతో దాన్ని నడిపించడం అంత ఈజీగా అయితే ఉండదు. కాబట్టి స్పెషల్ కేటగిరీకి భావించి ధరలు ఏవైనా డిసైడ్ చేయాల్సి డెఫినెట్గా ఉంటుంది. రాజమౌళికే కాదు, ఎందరికో కలగా ఉన్నటువంటి ఐమాక్స్ని దేశమంతా విస్తరించేటువంటి ప్రణాళికలు ఇప్పుడు జరుగుతున్నాయట. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ఎట్టకేలకు వస్తుంది. బట్ దీంట్లో టికెట్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయన్నదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయాలంటే ఒక రేంజ్లో అయితే ఖర్చు అయితే చాలా వస్తుంది. ఈవెన్ చిన్న రిపేర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లక్షల్లో కాకుండా కోట్లల్లో తేలేటువంటి వ్యవహారం. సో దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ అంత టికెట్ ప్రైస్ పెట్టి వెళ్తారా, లేకపోతే వెళ్ళినా అది వర్తే, బట్ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ ప్రైజెస్ చాలా చాలా ఎక్కువ అని కూడా చాలా రకాల కమెంట్స్ అయితే మనకు వినిపించాయి. అండ్ దాంతో పాప్కార్న్ రేట్స్ కావచ్చు, స్నాక్స్ రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్గా ఇప్పుడున్నటువంటి పెద్ద సమస్యగా భావిస్తున్నటువంటి టైంలో ఇప్పుడు టికెట్ రేటే ఇంత పెద్ద మొత్తంలో పెడితే ఎలా అనేది అయితే కొంచెం డౌటే. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఐమాక్స్ రావడం అనేది నిజంగా
ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ అందరికీ ఒక పెద్ద కళ. అది రాజమౌళికి అన్నటువంటి కళ కూడా. ఎందుకంటే గతంలో ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది ఎట్టకేలకు వారణాసి తోటి క్లియర్ అయిపోతుంది. సో వారణాసిని దాంట్లో ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఒక వెసులుబాటు అయితే రాబోతుంది. సో డెఫినెట్గా ఇంకొకటి టైం పట్టొచ్చు. బట్ మొత్తంగా మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే మనందరికీ తెలిసిందే కదా, సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు అదే ఏరియాలో ఇప్పుడు ఇది ఒక ఐమాక్స్ రావడం నిజంగా కొంచెం ఫ్యాన్స్కి ఒక కొత్త అనుభూతిని ఇచ్చేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. సో మరి ఈ ఒరిజినల్ ట్రూ మ్యాక్స్ అనేది డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఆడియన్స్కి సరికొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అది కూడా పాన్ ఇండియా రేంజ్ కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో రాబోయేటువంటి వారణాసి సినిమాకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు అది ఏ రేంజ్లో ఉంటుందో. సో మరి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాబోయేటువంటి ఐమాక్స్ నిజంగా ఇప్పుడున్నటువంటి థియేటర్స్ అన్నింటినీ కూడా తలదన్నేలా ఉంటుందా? అండ్ ఆ ఎక్స్పీరియన్స్ గతంలో మీరు చేశారా? చేస్తే ఎలా ఉంటుంది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.